హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, నాకు ఇందాక ఒక మెయిల్ అయితే వచ్చింది, ది బిగ్గెస్ట్ పల్సర్ ఎవర్ అని చెప్పేసి. బజాజ్ వాళ్ళు పెద్ద వెహికల్ అయితే ఏదో లాంచ్ చేయబోతా ఉన్నారనమాట. అది N400, NS400, పల్సర్ 400, నాకు ఒక క్లారిటీ అయితే లేదు. కానీ 400cc ఒక వెహికల్ అయితే రాబోతుంది అని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. మే 8న వీళ్ళు లాంచ్ చేస్తూ ఉన్నారు. నాకు మెయిల్ చేశారనమాట. అఫీషియల్గా ఇన్విటేషన్ అయితే ఏం పంపించలేదు. ఒకవేళ పంపిస్తే నేను లొకేషన్కి వెళ్ళి షూట్ చేసి మొత్తం వీడియో అయితే రికార్డ్ చేసి అప్డేట్ చేస్తాను. లేకపోతే మాత్రం మీకు కొద్దిగా లేట్ అయితే అవుతుంది మన ఛానల్లో మీరు ఆ వెహికల్ చూడటానికి. సో ఈ వీడియో ఏంటంటే ఒక చిన్న గెస్ అనమాట. 400cc వస్తుందని అనుకుందాం కొద్దిసేపు. సో ఏమేమి ఫీచర్స్ ఉండొచ్చు అని ఒక చిన్న గెస్ చేసి నేను నోట్ చేసుకున్నాను, మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంజిన్ విషయానికి వస్తే 399cc లిక్విడ్ కూల్డ్ డిఓఎస్ ఇంజిన్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఎస్ఓఎస్ ఇంజిన్ అయినా ఉండొచ్చు. వీళ్ళు ప్రైస్ కట్ చేయడానికి ఎస్ఓఎస్ ఇంజిన్ తీసుకురావచ్చు. లేకపోతే మాత్రం మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలి, మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి పల్సర్ 400 అయితే అనుకుంటే మాత్రం డివైఎస్ ఇంజిన్తో తీసుకురావచ్చు. చూద్దాం. సో ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ అయితే కాదు, నేను గెస్ చేసి మాత్రమే చెప్తున్నాను. సో లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ఖచ్చితంగా ఉండిద్ది. పవర్ అండ్ టార్క్ గురించి మనకి ఎగ్జాక్ట్గా ఐడియా లేదు బ్రో. 6 గేర్స్ అయితే కన్ఫామ్గా ఉంటాయి. ఓపెన్ చైన్తో లభిస్తూ ఉందన్నమాట. సో మనకి పెద్ద వెహికల్స్ మీ అందరికీ తెలుసు కదా, ఓపెన్ చైన్తోనే అన్నీ వస్తున్నాయి అనమాట. ఒకవేళ మీరు ఈ వెహికల్ కొనుక్కుంటే ఖచ్చితంగా చైన్ అయితే క్లీన్ చేసుకోండి. ఈ వెహికల్ అనే కాదు, ఏ వెహికల్ పర్చేస్ చేసినా ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకుంటేనే చైన్ సౌండ్ రాకుండా ఉండిద్ది. అలాగే చైన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. ఇంకా మనం బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ 300mm డిస్క్ బ్రేక్ కానీ 320mm కానీ తీసుకురావచ్చు. ఎందుకంటే కేటీఎం వాళ్ళదే కదా, బజాజ్ కేటీఎంని చూస్తూ ఉంటుంది అనమాట. మన ఇండియాలో సేల్స్ అనేది బజాజ్ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటాయి అనమాట. సో కేటీఎంకి ఫ్రంట్ 320mm డిస్క్ బ్రేక్ ఉంది కదా, సేమ్ అదే డిస్క్ బ్రేక్ తీసుకురావచ్చు. లేకపోతే ప్రైస్ కటింగ్ కోసం 300mm డిస్క్ తీసుకురావచ్చు. బ్యాక్ సైడ్ 240mm కానీ 230mm కానీ ఉండొచ్చు బ్రో. ఈ రెండిట్లో ఏదైనా ఒక సైజ్ డిస్క్ బ్రేక్ అయితే కన్ఫామ్గా వస్తుంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే మాత్రం కన్ఫామ్గా ఉండిద్ది అనమాట. సో అది మ్యాండేటరీ అయిపోయింది కదా ఇప్పుడు అన్ని వెహికల్స్లో కూడా. సస్పెన్షన్ విషయానికి వస్తే ఖచ్చితంగా అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే రీసెంట్గా మనం అందరం చూసాం కదా, పల్సర్ N160, N250లో మనకి అప్సైడ్ డౌన్ సస్పెన్షన్కి అప్గ్రేడ్ చేశారు కదా. సో ఈ వెహికల్లో ఖచ్చితంగా అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది. అది 41mm లేకపోతే 43mm ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. బ్యాక్ సైడ్ హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే విట్పిలియన్ 250, డ్యూక్ 250, డ్యూక్ 390లో సేమ్ అదే సస్పెన్షన్ ఇచ్చారు కదా. మేబీ ఈ వెహికల్ కూడా అలాగే తీసుకురావచ్చు. ఇది గెస్ బ్రో. రియల్గా నేను ఆ వెహికల్ లాంచ్ అయినప్పుడు మీకు నేను క్లియర్గా చూపిస్తాను. టైర్స్ మాత్రం కన్ఫామ్గా నేను ఫ్రంట్ 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ ఉండే అవకాశం అయితే ఉందనుకుంటున్నాను. ఒకవేళ ఈ వెహికల్ని ప్రైస్ కటింగ్ కోసం చాలా తక్కువ ప్రైస్లో తీసుకురావాలి మన ఇండియన్స్కి అని అనుకుంటే బ్యాక్ సైడ్ 140 సెక్షన్ తీసుకురావచ్చు. 99% కాదు, 100% నేనైతే బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ ఉండిద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే 400cc కదా. అలాగే ఫ్లాగ్షిప్ పల్సర్ కాబట్టి ఖచ్చితంగా అన్ని కూడా ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయి అన్నమాట. హెడ్ లైట్ కానీ, టెయిల్ లైట్ కానీ, సిగ్నల్ లైట్స్ కానీ మొత్తం మనకి ఎల్ఈడి అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే గ్రౌండ్ క్లియరెన్స్, సీట్ హైట్, ఫ్యూయల్ కెపాసిటీ, వెహికల్ వెయిట్ ఎంత ఉంటుంది అనే దాని గురించి మనకి ఎగ్జాక్ట్గా ఐడియా అయితే లేదు. సో వెహికల్ లాంచ్ అయిన తర్వాత దాని గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత, సీట్ హైట్, ఫ్యూయల్ కెపాసిటీ, వెయిట్ ఎంత ఉందనే దాని గురించి నేను ఆ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇంకా మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము. ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. లేకపోతే ప్రైస్ కటింగ్ కోసం వీళ్ళు N250 అలాగే N160లో ఏదైతే కన్సోల్ ఉందో, ఈ మధ్య అన్ని కన్సోల్స్ కూడా అప్డేట్ చేశారు కదా బజాజ్ వాళ్ళు, బ్లాక్ అండ్ వైట్ కన్సోల్. సో ఇది కూడా అలాంటి కన్సోల్తో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. మనం విట్పిలియన్ 250 చూసాం కదా, విట్పిలియన్ 250లో LCD కన్సోల్ ఇచ్చారు కదా, అలాంటి కన్సోల్ అయినా ఇవ్వచ్చు. లేకపోతే సేమ్ అదే కన్సోల్ కలర్ దాంతో తీసుకురావచ్చు. చూద్దాము వీళ్ళు ఎంత ప్రైస్లో పెడతారు అనే దాని మీద బేస్ అయి ఉండిద్ది అనమాట. ఇంకా అందులో మనకి స్లిప్పర్ క్లచ్ అయితే ఖచ్చితంగా ఉండిద్ది అనమాట. ఎందుకంటే మనం స్పీడ్గా వెళ్ళినప్పుడు సడన్గా డౌన్ చేసామనుకోండి గేర్లు, బ్యాక్ సైడ్ వీలైతే పట్టేసి స్కిడ్ పడిపోకుండా ఇది హెల్ప్ అయింది కాబట్టి, అందులోనూ 400cc కాబట్టి ఖచ్చితంగా స్లిప్పర్ క్లచ్ అయితే ఉండిద్ది. సూపర్ మోటో ఏబిఎస్ అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఏబిఎస్ అయితే మనం ఆఫ్ చేసుకొని డ్రిఫ్ట్ చేయొచ్చు కాబట్టి ఆ ఫ్యూచర్ అయితే ఇవ్వచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బ్లూటూత్ ప్లస్ నావిగేషన్ అయితే కన్ఫామ్గా ఉండిద్ది. ఎందుకంటే N250లో మనకి బ్లూటూత్ ప్లస్ నావిగేషన్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇన్నిట్లో కూడా ఆ ఫ్యూచర్ అయితే ఇస్తారనమాట. రైడింగ్ మోడ్స్ ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 400cc కాబట్టి ఖచ్చితంగా ఈ వెహికల్లో రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయని నేను అనుకుంటున్నాను. USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది టైప్ సి టైప్ ఏనా మనకి ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. సో ఖచ్చితంగా ఛార్జింగ్ సాకెట్ అయితే ఉండిద్దని అనుకుంటున్నాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ క్విక్ షిఫ్టర్ అనమాట. క్విక్ షిఫ్టర్ ఇస్తే మాత్రం చాలా బాగుండిద్ది, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. ఇది ఇస్తే మాత్రం నేనైతే ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇవ్వాలని కోరుకుందాము. ఇంకా ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3 lakhs లోపు తీసుకొచ్చే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ 3 lakhs లోపు తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా హిట్ అయిద్ది అనమాట. ఎందుకంటే ట్రయంఫ్ స్పీడ్ 400 అయితే ఉంది,
2,90,000 చేంజ్ అయితే ఉందన్నమాట. సో ఆ వెహికల్కి మంచి కాంపిటీషన్ ఇవ్వాలి అంటే మాత్రం 3 lakhs లోపే తీసుకురావచ్చు. క్విక్ షిఫ్టర్ అయితే ఇవ్వాలి, అప్ సైడ్ డౌన్ సస్పెన్షను, వైడ్ టైర్స్, మొత్తం ఎల్ఈడి లైట్స్, అలాగే ఫుల్ డిజిటల్ కలర్ కన్సోల్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్కి మంచి ప్లస్ పాయింట్స్ అని చెప్తాను. సో ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా సేల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా మరి డిజైన్ ఎలా ఉండిద్దో నాకైతే ఐడియా లేదు. N250 డిజైన్లోనే ఉండిద్దని నేను అనుకుంటున్నాను. సో అలా ఉంటే బాగుండిద్ది, కొద్దిగా లుక్స్ బాగుందన్నమాట. N250 కానీ, N160 కానీ, N150 కానీ ఇవన్నీ లుక్స్ పరంగా బాగున్నాయి. మేబీ ఇంకా కొద్దిగా బల్కీగా తీసుకురావచ్చు, లేకపోతే ఇంకా వేరే డిజైన్లో ఏదైనా తీసుకొస్తారేమో చూడాలి. డామినర్ 400 ఉంది కదా, ఆ డిజైన్లోనో లేకపోతే N250 డిజైన్లో వస్తుందా అనేది వెయిట్ చేయాల్సిందే. ఇంకా డామినర్ 400 ఉండిద్దా లేకపోతే ఆపేస్తారా, ఈ వెహికల్ వస్తుంది కాబట్టి అది ఆపేస్తారా అని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉండిద్ది. సో ఒకవేళ నన్ను ఇన్వైట్ చేస్తే మాత్రం నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని ఈ క్వశ్చన్ అయితే వేస్తాను. నాకు తెలిసినంత వరకు ఒకవేళ సేల్స్ ఎక్కువ లేకపోతే మాత్రం డామినర్ 400కి అది ఆపేసేసి ఈ వెహికల్ని అయితే కంటిన్యూ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు డామినర్ 400 మీద. ఒకవేళ ఎవరైనా డామినర్ 400 కొనుక్కోవాలి, ఆ వెహికల్ చూస్తానికి నాకు బాగా నచ్చింది అనుకుంటే ఇప్పుడే కొనుక్కోండి, ఫ్యూచర్లో ఆ వెహికల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే బజాజ్ దగ్గర నుంచి May 8న పెద్ద పల్సర్ అయితే రాబోతా ఉందన్నమాట. ఎవరైతే పల్సర్ లవర్స్ ఉన్నారో వాళ్ళైతే కింద కామెంట్ అయితే చేయండి, డిజైన్ ఎలా ఉండబోతుంది, అలాగే ఏమేమి ఫీచర్స్ ఇస్తారు, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ వెహికల్ నుంచి కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి. నేను ఖచ్చితంగా చదువుతాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. బజాజ్ PR టీం చూసి మనల్ని ఇన్వైట్ చేయాలి ఖచ్చితంగా. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.